ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుందన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మనము పపాయ ఫేషియల్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పపాయాలో పెపైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల ఇది మంచి ఎక్స్ఫోలియంట్గా వర్క్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. దానివల్ల స్కిన్ అనేది ఇంకా బ్రైటర్గా రేడియంట్గా మారుతుంది. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తగ్గి ఈవెన్ స్కిన్ టోన్ వస్తుందన్నమాట. ఇంకా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కూడా ఇది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. స్కార్స్, బోన్స్ నుంచి స్కిన్ని హీల్ చేస్తుంది. దీంట్లోని ఎంజైమ్స్ యాక్నే బ్రేక్అవుట్స్ను తగ్గిస్తాయి అన్నమాట. క్రీమ్ తయారీలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి వడకట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు కావాల్సిన రెండో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. దీంట్లో హెల్దీ విటమిన్స్, ఫ్యాట్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అవి మన స్కిన్ యొక్క హెల్దియర్ స్కిన్ని మాయిశ్చర్ చేసి మాయిశ్చర్ని లాక్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఏజింగ్ సైన్స్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ. హనీ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది అన్నమాట. ఇంకా యాక్నేని కూడా తగ్గిస్తుంది. హాఫ్ స్పూన్ హనీ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని తీసుకుందాం. ఈ విటమిన్ ఈ అనేది రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది, సన్ డ్యామేజ్ను మినిమైజ్ చేస్తుంది అన్నమాట. ఇంకా వూండ్స్ని హీల్ చేస్తుంది, యాంటీ ఏజింగ్, సన్ ప్రొటెక్షన్, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి అలోవెరా. ఇది స్కిన్ని హైడ్రేట్ చేసి స్కిన్ని కామ్ చేస్తుంది అన్నమాట. అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. స్కిన్ని రీజనరేట్ చేస్తుంది. అలోవెరా అనేది స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ నుంచి, స్కిన్ ఇరిటేషన్ నుంచి కూడా ఇది కాపాడుతుంది అన్నమాట. స్పూన్ కంటే ఎక్కువ అలోవెరా జెల్ తీసుకుందాం.
ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా పపాయ పల్ప్ని కలుపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. పిగ్మెంటేషన్ ని, యాక్నే స్కార్స్ ని, డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేసే పపాయ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక వారం రోజుల దాకా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అండ్ నెక్ కి బాగా అప్లై చేస్తే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా ఒక 5 minutes పాటు ఫేస్ కి మసాజ్ ఇచ్చి ఇలా వదిలేయచ్చు, లేదంటే ఒక 1/2 hour పాటు ఉంచి వాష్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.